నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు బయ్యాలి కావలిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు. చైర్మన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. తిరుపతిలో సౌండ్ పొల్యూషన్ కు అవకాశం లేకుండా వాహనదారులు ప్రశాంత వాతావరణానికి సహకరించాలి. పిలుపునిచ్చిన తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి. స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలి, హోదాను మార్చాలి. సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెబాట తప్పదు, హెచ్చరించిన సిఐటియు. వార్తల్లోని వివరాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ డిపార్ట్మెంట్, యోగా మరియు యోగా విజ్ఞానం రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళాకేంద్రం యొక్క ప్రాంతీయ కేంద్రం వారు కలిసి సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దశాదిశ యోగా శిక్షణ శిబిరాన్ని తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీసు ఉద్యోగస్తుల కొరకై ప్రత్యేకంగా ఉదయం 6:30 నుండి 7:30 వరకు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ దశదిన యోగా శిక్షణ శిబిరాన్ని అదనపు ఎస్పీ ఆర్మడ్ రిజర్వ్డ్ శ్రీనివాసరావు, డాక్టర్ కేటీవీ రాఘవన్, రీజనల్ డైరెక్టర్ ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళాకేంద్రం తిరుపతి ప్రొఫెసర్ డి జ్యోతి మరియు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం మొదలగు వారు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. యోగా ప్రారంభ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది ఒక అరుదైన అవకాశమని, యోగాభ్యాసం ద్వారా శారీరక దృఢత్వమును పొందడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తొలగించుకోవచ్చని, ముఖ్యంగా పోలీస్ ఉద్యోగులు యోగా చేయటం ద్వారా వారి విధులలో ఏకాగ్రతను పెంచుకుని మరింత మెరుగైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించగలరని పోలీసులకు ఉద్బోధించారు. అనంతరం డాక్టర్ కేటీవీ రాఘవన్ మాట్లాడుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యోగాంధ్రప్రదేశ్గా ఆవిర్భవిస్తూ దేశం యొక్క దృష్టిని ఆకర్షిస్తోందని, ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన నినాదాన్ని అందరూ అనుసరిస్తే ప్రపంచమంతా కూడా ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొని ప్రగతి పథంలో నడుస్తుందని తెలియజేశారు. అనంతరం ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ, సమాజాన్ని రక్షించేటువంటి రక్షక భటులకు యోగా రక్షణ కవచం వంటిదని, ప్రతిరోజు యోగాభ్యాసం చేయటం వలన శారీరక మరియు మానసిక రుగ్మతలను క్రమంగా తొలగించుకోవచ్చని, రక్షక భటులకు యోగా శిక్షణ ఇచ్చే అవకాశం కలగడం అదృష్టమని తెలిపారు. అనంతరం లక్ష్మీనారాయణ శిబిరంలో పాల్గొన్నటువంటి పోలీసు ఉద్యోగులకు యోగాసనములు, శ్వాస ప్రాణామయ ప్రక్రియలను వివరిస్తూ ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులందరూ యోగా చేసిన తర్వాత చాలా ఉల్లాసమైన మరియు ప్రశాంతమైన అనుభూతిని పొందామని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్మడ్ రిజర్వ్డ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో సౌండ్ పొల్యూషన్ కు అవకాశం లేకుండా వాహనదారులు ప్రశాంత వాతావరణానికి సహకరించాలని తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి కోరారు. తిరుపతి విష్ణు నివాసం అతిథి గృహం వద్దనున్న శ్రీ మహాలక్ష్మి జీప్ మరియు సుమో టాక్సీ యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ ఆంక్షలకు సహకరిస్తూ నగరంలో సౌండ్ పొల్యూషన్ నివారణ కోసం వాహనాలకు ఉన్న పీవీ సౌండ్ హార్న్లను తొలగించి పోలీసులకు అందజేశారు. 300 వాహనాలకు సంబంధించిన హార్న్లను స్వచ్ఛందంగా తొలగించి వాటిని ట్రాఫిక్ పోలీసులు అందజేశారు. నిత్యం వీఐపీల తాకిడితో ఉండే తిరుపతి నగరంలో భయభ్రాంతులకు గురి చేసే సౌండ్ హార్న్లను వినియోగించడం మోటార్ వెహికల్ యాక్ట్ని విరుద్ధమని, అలాంటి వాటిని వెంటనే తొలగించాలని డీఎస్పీ రామకృష్ణాచారి సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజేశ్వరి తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు పట్టణంలో సౌండ్ పొల్యూషన్ హారన్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వాటిని చట్ట వ్యతిరేకంగా బండ్లకు బిగించుకొని నడుపుతున్నారు అనే పిలుపు మేరకు వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ గత 10 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ సౌండ్ హారన్స్ మీద కండక్ట్ చేసినాము. సౌండ్ హారన్స్ కండక్ట్ చేసి దాంట్లో ఈ సౌండ్ పొల్యూషన్ చేసే హారన్స్ను తీసివేయడం జరిగినది. ఈరోజు ఇదే విషయం మన రాజేష్ యాదవ్ గారికి మహాలక్ష్మి జీప్ అండ్ సుమో అసోసియేషన్ వాళ్ళకి తెలిపినందువల్ల ఆయనే స్వచ్ఛందంగా, సార్ మా అసోసియేషన్లో సౌండ్ హారన్స్ లేకుండా మేమే స్వచ్ఛందంగా తీసివేస్తాము, మాకు 2 రోజులు టైం ఇమ్మని అడిగితే ఆయన విన్నపం మేరకు ఈరోజు వరకు టైం ఇచ్చినాము. ఈరోజు ఆయన స్వచ్ఛందంగా ఆ జీబుల వాళ్ళని అసెంబ్లీ చేసి వాళ్ళకి సౌండ్ హార్న్స్ తీసివేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున అతనికి అభినందనలు తెలియజేస్తూ
ఇక మీదట ఎవరైనా సౌండ్ హారన్స్ ఉంటే ఆ సౌండ్ హారన్స్ను సీజ్ చేసి చట్టరీత్యా ఎంయూ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ మరియు స్వచ్ఛందంగా సౌండ్ హారన్స్ తీసివేయాలని మనవి చేసుకుంటున్నాం. ఆటోల మీద ఈసారి పోలీసు మేము సీజ్ చేస్తే చట్టరీత్యా ఒక సౌండ్ హారన్ చేసిన వాళ్ళకి భారీ జరిమానా విధించబడుతుంది. తర్వాత అదేవిధంగా మళ్ళీ రిపీట్ అయితే అతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ప్రపోజల్ పంపిస్తాం. కాబట్టి ఈ సౌండ్ హారన్స్ అనేది ఆటోస్ కానీ టూ వీలర్స్ కానీ ఎనీ వాహనం అన్ని వాహనాలకు వర్తిస్తుంది. చట్టమంతా అన్ని వాహనాలకు ఒకటే. కాబట్టి ఈరోజు వీళ్ళు జీపు సుమో అసోసియేషన్ వాళ్ళు వచ్చినందువల్ల వీళ్ళకి ఒక్కరికే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. దీని మీద కంటిన్యూగా రైడ్స్ చేయబడతాయి. తిరుపతిలో మోటార్ కార్మికులు చాలామంది ఉండడం, యాత్రికుల్ని ప్రతినిత్యం తిరుమలకి తిరుపతికి తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ విఐపీస్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దగ్గర సౌండ్ పొల్యూషన్ అనేది చేయకూడదు. దాన్ని ఎస్పీ గారు ఈ వెహికల్స్కు ఉండే సౌండ్ పొల్యూషన్ మొత్తం తగ్గించాలనే ఒక భావంతో పెద్ద పెద్ద హారన్లు, పైప్ హారన్స్, జనాల్ని భయాందోళనకు గురి చేసే అలాంటి హారన్స్ అన్నీ కూడా తీసేయాలని చెప్పి ఒక 10 రోజుల నుంచి సౌండ్ పొల్యూషన్ అనే ఒక డ్రైవింగ్ నడిపారు వీళ్ళు. ట్రాఫిక్ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేశాను. సార్ మాకు ఒక 2 days ఇవ్వండి, మా అసోసియేషన్లో 300 వెహికల్స్ పైన ఉన్నాయి, మా వెహికల్స్కి మేమే స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము సహకరించి మీ పక్కన మేము నిలబడుకున్నట్లుగా మేము ఒక అసోసియేషన్ నుంచి ఈ హారన్స్ అన్ని రిమూవ్ చేస్తే మమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ హారన్స్ అన్ని రిమూవ్ చేస్తారు సార్, మీకు మేము పని ఒత్తిడిని కొంచెం తగ్గిస్తామని చెప్తే ఆయన నన్ను అప్రిషియేట్ చేసి 2 days టైం ఇస్తాను, నేను చెప్పిన టైంకి మీ హారన్స్ అన్ని తీసేయండి, మళ్ళీ ఇంకెప్పుడు మీరు పెద్ద పెద్ద హారన్లు ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేసేవన్నీ పెట్టకూడదని చెప్పారు. నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మాట ప్రకారం 2 రోజులు టైం ఇచ్చినందుకు ఆయన నాకు మాట ఇచ్చిన ప్రకారమే నేను 2 daysలో వచ్చి ఈ హారన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఇంక మీద మేము ఇలాంటి హారన్లు పెట్టుకొని జనాల్ని ఇక్కడికి వచ్చే యాత్రికుల్ని భయాందోళనకు గురి చేయమని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. బెంగళూరు వయ్య కావలిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు సందర్శించారు. చైర్మన్ కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బెంగళూరు వయ్యాలి కావలిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు సందర్శించారు. అర్చకులు, అధికారులు చైర్మన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని చైర్మన్ దంపతులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద మంత్రాలతో చైర్మన్ దంపతులను అర్చకులు ఆశీర్వదించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చైర్మన్ అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయంలో పూజా విధానాలను గురించి, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని గత 2.5 సంవత్సరాల కాలంగా అనేక మార్లు అధికారులకు విన్నవించినా, ధర్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు ఈ నెల 4వ తేదీ స్విమ్స్ డైరెక్టర్, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి అందరికీ చట్టబద్ధంగా సమ్మె నోటీసు రిజిస్టర్ పోస్టులో పంపించడం జరిగింది. సమ్మె నోటీసు పంపి 8 రోజులు అవుతున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో స్విమ్స్ ఎమర్జెన్సీ వార్డు ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్, హాకర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుజ్జి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత 2.5 ఏళ్లుగా శానిటేషన్ పేరు మార్చి గతంలో మా వార్డు బాయ్లుగా పరిగణించాలని కోరుతూ పలుమార్లు విన్నపాలు చేశామని, అధికారులు చేసిన పొరపాట్లకు ఏళ్ల తరబడి నుండి తక్కువ వేతనాలకు పనిచేయాల్సి వస్తుందన్నారు. మా హోదాను మార్చండి, వేతనాలు పెంచండి అని అధికారుల చుట్టూ కాలు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోలేదని తెలిపారు. సమ్మె నోటీసు ఇస్తే సమ్మెలు ఆసుపత్రిలో నిషేధం, నీపై చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం, అన్యాయం ఇంకొకటి ఉండదని తెలిపారు. ఎంతకాలం బానిసల్లా పనిచేయమంటారని ప్రశ్నించారు. విధిలేక చేపట్టిన ఈ సమ్మె మేము ఇష్టంతో చేస్తున్నది కాదని, ఎంతో బాధతో, కష్టంతో చేస్తున్న సమ్మె అని నోటీసు చట్టబద్ధంగా నిరసన తెలియజేస్తూ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అధికారులు కార్మిక సమస్యలను పరిష్కరించలేని పక్షంలో 18వ తేదీ కార్మికులు ఏ క్షణంలోనైనా సమ్మె బాట పట్టడం తప్పదని హెచ్చరించారు.
సమ్మెబాట పడితే ప్రతి పరిణామానికి బాధ్యత స్విమ్స్ యాజమాన్యం వహించాలని, ఆ పరిస్థితులు తెచ్చుకోక వెంటనే సమస్యను పరిష్కరించాలని సిఐటియు యూనియన్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఎప్పటికీ కార్మికులు చేస్తున్న పోరాటానికి అశేష స్పందన, మద్దతు లభిస్తుందని, యాజమాన్యం స్పందించకుంటే సమ్మెబాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కార్మికులు రవి, సూరి, వెంకటేష్, గోపి, భాషా తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ ఆసుపత్రి చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా కార్మికులందరూ మా సమస్యలు పరిష్కారం చేసినట్టు, చేయకపోతే 18వ తేదీ తర్వాత మేము సమ్మెలోకి వెళ్ళి తీరతామని చెప్పి 100% కార్మికులందరూ బ్యాడ్జీలు వేసుకొని తిరగడం అనేది స్విమ్స్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. నాకు తెలుసు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్గా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఎంత పెద్ద ఎత్తున తిరుగుబాటు రాల. దానికి ముందు కేవీ నాయుడు గారని ఉన్నారు డైరెక్టర్గా, అప్పుడు కూడా మాకు తెలుసు, అప్పుడు కూడా ఇంత తిరుగుబాటు రాల. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద పోరాటాలు ఈ స్విమ్స్లో జరిగినాయి. మొత్తం కార్మికులందరూ పాల్గొన్నటువంటిది చాలా తక్కువే. మొట్టమొదటిసారి ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అనే తేడా లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు, స్విమ్స్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి 100% మీరు ప్రకటించారు. మీకు నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకనంటే అందరూ ఒక మాట మీద ఉండడమే మొదటి విజయం. మీరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మనకు విజయం సిద్ధించి తీరుతుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కారణం ఏమంటే మనం అడిగేది అన్యాయమైనటువంటిది కాదు, అధర్మమైనటువంటిది కాదు. మనం అడుగుతున్నది 100% న్యాయమైనటువంటిది. కారణం ఏమంటే టీటీడీ నిర్ణయించింది, లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో మిమ్మల్ని అందరినీ ఉద్యోగులుగా గుర్తించారు. ఉద్యోగులుగా గుర్తించేటప్పుడు ఈడ ఎంతమంది పనిచేస్తే అంతమందిని గుర్తించాలి తప్ప కొంతమందినేమో రాస్ కాంట్రాక్ట్ కార్మికులు, ఇంకొంతమంది ఏమో లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ ఉద్యోగస్తులు. ఇదేమన్నా న్యాయం ఉందా? వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ ఒకటే, రాసు లేదు, లక్ష్మీ శ్రీనివాస లేదు. వాస్తవంగా అయితే మిమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేయాలా, ఇది సిఐటియు డిమాండ్. చదువుకు మనిషి నాగరికతను మార్చడంతో పాటు జీవితాన్ని మార్చగల శక్తి ఉందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాలస్ దివాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలోని గురు నానక్ కాలనీలో మణికంఠ నూతనంగా ఏర్పాటు చేసిన చుబ్బి పాఠశాలను తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం తుడా చైర్మన్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల గదులను ప్రారంభించి విలువలతో కూడిన విద్యను అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. మనిషి యొక్క స్థితిని, గతిని మార్చగలిగే శక్తి చదువుకు మాత్రమే ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. డబ్బు లేదన్న కారణంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకువచ్చి ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 చొప్పున గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి విద్యార్థుల తల్లుల ఖాతాకు నగదు జమ చేయడం జరిగిందని వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో పత్రికా గొంతుకును అణచివేయాలనే దురుద్దేశంతో కొమ్మినేని శ్రీనివాస్ పైన కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఎస్సీ ఎస్టీ కేసును బనాయించి అక్రమ అరెస్టు చేయించిన కూటమి ప్రభుత్వానికి ఈరోజు సుప్రీంకోర్టు వారి తీర్పు ఒక చెంపు పెట్టినా నిలిచిందని, న్యాయం గెలిచిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడిందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి తీర్పును వెలువరించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నడుం బిగించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఒక పెద్ద చెంపదెబ్బలాగా ఆ తీర్పు కనపడుతోంది. డిబేట్ను నిర్వహిస్తున్నటువంటి విశ్లేషకుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఆయన భౌతికంగా ఆయన్ను నిర్బంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున
నిందారోపణలు మోపి సాక్షి కార్యాలయాల మీద రౌడీలతో దాడులు చేయించి ఒక రౌడీ మూక సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది అన్నటువంటి సంకేతాలకి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్టు అక్రమమని, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని, మేము కూడా కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలలో నవ్వుతూ ఉంటాం, అలాగని ఈ రకంగా అర్థం చేసుకుంటామా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా చేసి ఆ డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి అక్కడ ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తితో సంబంధం ఏమిటి అన్నటువంటి ప్రశ్నను వేస్తూ ఈ రకంగా ఆయనను అరెస్టు చేయటం అక్రమమని చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్య పునాదులని చాలా గొప్పగా నిలబెట్టింది ఈ రోజున సుప్రీంకోర్టు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటానికి సాక్షి మీదనే నేరుగా దాడి చేస్తూ, సాక్షి మీద అనేక ఆరోపణలు చేస్తూ, సాక్షి అంతా కూడా అబద్ధాల రోతనే వండి వారుస్తున్నది అన్నటువంటి మాటలతో తనకు కావలసినటువంటి పత్రికల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా నిరంతరము సాక్షి మీద దాడి చేయటంతోనే ఈ సంవత్సర కాలమంతా కూడా గడిపేసింది. ఈ రోజున ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు విశ్లేషకుడుగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణంరాజు అన్నటువంటి జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏ సంబంధము లేకపోయినా దానిని ఆయన అభ్యంతర పెట్టినా, ఆ తర్వాత దానికి క్షమాపణలు చెప్పినా కూడా చల్లారనటువంటి చంద్రబాబు గారు, ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఈ పచ్చదండంతా కూడా రౌడీల అవతారం ఎత్తి సాక్షి కార్యాలయాల మీద రాళ్లతోనూ చెప్పులతోనూ దాడి చేస్తూ, కాళ్లతో తన్నుతూ, సాక్షి పేపర్లను కాల్చివేస్తూ సాక్షి ఇంత దుర్మార్గానికి పాల్పడుతోంది అని ప్రజల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం 4 రోజులుగా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఈ అరాచక ముఠా ప్రయత్నాలకు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున సమాధానం చెప్పింది. ఈ రోజున ఈ అరెస్టు అక్రమమని ప్రకటించింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది. మొత్తం పాత్రికేయ సోదరులే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ మాటకొస్తే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, ప్రజాస్వామ్యానికి బందీలుగా చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి చర్యలు ఉండకూడదని ఎంత ఘోషిస్తున్నప్పటికీ కూడా పెత్తనం మా చేతిలో ఉంది, అధికారం మా చేతిలో ఉంది, మేమేమైనా చేస్తాము అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రయత్నాలకు పెద్ద విఘాతంలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తద్వారా ఈ 4 రోజుల పాటు సాక్షి కార్యాలయాల మీద దాడి చేసినటువంటి ఈ గుండాలు, రౌడీల యొక్క అరాచకత్వం ఏ పాటిదో ప్రజలకందరికీ కూడా తెలిసింది. సాక్షి మీద దాడి చేసినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు బనాయించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరు బయ్యాలి కావలిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు. చైర్మన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. తిరుపతిలో సౌండ్ పొల్యూషన్ కు అవకాశం లేకుండా వాహనదారులు ప్రశాంత వాతావరణానికి సహకరించాలి. పిలుపునిచ్చిన తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి. స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలి, హోదాను మార్చాలి. సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెబాట తప్పదు, హెచ్చరించిన సిఐటియు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.